ఎస్పీ సార్ లక్ష్మణ్ సార్ గారికి, తర్వాత మా గురువు గారు చెన్నకేశ్వర సార్ గారికి, తర్వాత ఎటువంటి కొండ టార్గెట్ ఇచ్చినా కూడా దాన్ని అలవోకగా చేయగలిగే మన విద్యావతి మేడం గారికి, తర్వాత మన పొంగనూరు ఆడబిడ్డ నీలిమా మేడం గారికి, తర్వాత శ్రీనివాసన్ రెడ్డి సార్ గారికి, మిస్టర్ కూల్ జీవన్ సార్కి, ఇక్కడికి వచ్చిన మన జీడిఎస్ స్టాఫ్, డిపార్ట్మెంటల్ స్టాఫ్, ఐపీపీబీ సిబ్బంది అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నేను నమ్మిన వ్యక్తి మన సతీష్ సారు బదిలీ పైన పుత్తూరు సబ్ డివిజన్కి వెళ్తున్నారు. ఈ వేదికకి ఒక గొప్ప విషయం ఉంది. ఇక్కడ ఏమంటే, ఈ వేదిక పైన నాకు ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరైతే నాకు జీవితం ఇచ్చిన వ్యక్తి, ఇంకోరు నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఇద్దరు ఒకే వేదిక పైన ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత సార్ వచ్చినప్పటి నుంచి నేను అప్పుడే జాయిన్ అయ్యాను. సార్ వచ్చినప్పటి నుంచి నేను సార్తో ఉన్నాను. ఏమంటే, సారు కొంచెం మాట్లాడేది హార్ష్గా మాట్లాడతారు, కానీ చిన్నపిల్లల మనస్తత్వం సార్ది. ఇంకోటి ఏమంటే, టెక్నాలజీ పరంగా సారు చాలా ముందుగా ఉంటారు. కొన్ని విషయాలు ఏమంటే, సార్కు ఒక గొప్పతనం ఉంది. ఏమంటే, ఆయన ఏదన్నా వర్క్ చేయాలని అనుకున్నప్పుడు నైట్ టైం ఏదన్నా గుర్తొస్తుంది ఆయనకి, 2 గంటలకో 3 గంటలకో, అప్పుడు లేచి పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మాకు మెసేజ్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏమంటే, మేము ఎప్పుడన్నా ఆఫీస్కి లేట్ వచ్చినా, ఏదన్నా సార్ చెప్పిన వర్క్, కొన్ని సందర్భాల్లో నేను సారు అంటే ఒక సందర్భంలో హార్ష్గా పోవాలనేసి సారు చెప్పినా కూడా, నేను విభేదించినా కూడా సార్ నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించినారు. మోర్ ఓవర్ నన్ను గట్టిగా చేసినా నాకు